టాలీవుడ్ ని కుదిపేస్తున్న అంశం బెట్టింగ్. బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో ఇరుక్కొని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళు త్వరలో అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా అంతకుముందు డ్రగ్స్ లాగే ఒక హైప్ తీసుకొచ్చి వదిలేసే అవకాశం ఉందా, లేకపోతే ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ విషయం మనతో మాట్లాడడానికి శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాషతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేఖర్. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, అంటే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి సజ్జనార్ ఏదైతే సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేది ఒకటి హ్యాష్ ట్యాగ్ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ఫస్ట్ చూస్తే 11 మందికి నోటీసులు ఇచ్చారు. తర్వాత 25 మందిని చేరుస్తూ మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. శేఖర్, ఏం జరగబోతుంది అంటే బెట్టింగ్ యాప్స్ లో ప్రజల్లో ఒక భయం కల్పించడానికి పోలీసులు ఈ విధంగా ఈ యొక్క కేసులను తీసుకొస్తున్నారు అని భావించవచ్చు. కానీ ఫస్ట్ పాయింట్, సజ్జనార్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. కానీ చేయాల్సింది ఎవరు? సజ్జనార్ గారా? ప్రభుత్వం ఒక చట్టం చేసి ఈ బెట్టింగ్ యాప్స్ని మేము నిషేధించాం, దీన్ని ఆడడం, ప్రమోట్ చేయడం, జనాలతో ఆడించాలనుకునే వాళ్ళు ముగ్గురు కూడా శిక్షార్హులు అనే విషయాన్ని చెప్పాల్సింది సజ్జనార్ గారా? ప్రభుత్వం కదా. అంటే ప్రభుత్వానికి చేత కాలేదు అని చెప్పి ఇప్పుడు సజ్జనార్ గారు వచ్చి చెప్తున్నారా? నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, సజ్జనార్ గారు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. అథారిటేటివ్గా ఇవాళ ఎవరు చెప్తున్నారు అంటే ఇవాళ మనందరం కూడా సజ్జనార్ గారు చెప్పారు, లేకపోతే నాన్ వేస్ట్ చెప్పారు అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా. అవును. ఇంతకుముందు ఎవరు చెప్పారు గుర్తుందా మీకు? ఎవరికి గుర్తులేదు కదా. అంటే కనీసం ఒక ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళ కెపాసిటీలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి జనాలకి చెప్పినప్పుడు, రీచ్ అవుతున్నప్పుడు ఇంత పెద్ద ప్రభుత్వం జనాలకి రీచ్ అయ్యేటి ఎందుకు చెప్పలేకపోతుంది? ఇది తప్పురా, ఆడద్రా అనే అన్వేషో లేకపోతే సజ్జనార్ గారో చెప్తున్నప్పుడు ఇది చెప్తున్నారు, వాళ్ళిద్దరు చెప్తున్నారు, మనం అందరం అంటున్నాం కదా. మరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా. వాళ్ళు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? విచిత్రంగా అనిపించట్లా? ఓకే, ఎవరో మీరో నేనో ఆయనో ఎవరో పాపం మంచి కోసం ముందుకు వచ్చి చెప్పచ్చు. కానీ నిజంగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళు ఎందుకు చేయట్లేదు? పాయింట్ నెంబర్ 1. గాంధీ గారు చెప్పినట్టు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అలాగే గ్యాంబ్లింగ్ ఆడకు, గ్యాంబ్లింగ్ ప్రమోట్ చేయకు, గ్యాంబ్లింగ్ ఆడించకు. ఎక్కడైనా సరే ఇది మంచిది. కానీ నువ్వు గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు, వెళ్తున్నావు, నేనేదో నీ దగ్గరికి వచ్చి వద్దురా గ్యాంబ్లింగ్ ఆడొద్దురా, పోతావురా అని చెప్పాను అనుకో, ఏమంటావు నువ్వు? అలవాటు పడ్డాడు, చేయలేదు, అలా అవుతా ఉంటుంది. అరే నువ్వేనా నన్ను పోషించావా? నా డబ్బులు నువ్వేనా నాకు డబ్బులు ఇస్తున్నావా? నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు రావై, నేను కాలువలో తాగలేసుకుంటా, మందు తాగుతా, సిగరెట్లు కొడతా, ఏదైనా చేసుకుంటా, నా ఇష్టం, గ్యాంబ్లింగ్లు పడేసుకుంటా, నా ఇష్టం. నువ్వెవరు నన్ను అడగడానికి? ఓకే, నువ్వు అడగలేవు. ఎవరు అడగాలి? ప్రభుత్వం అడగాలి. ఎప్పుడు అడగగలదు? అది చట్టం చేసినప్పుడు. ఈ చట్టం ఎప్పుడైంది? 2020లో. మరి భారతదేశం అంతా అయిందా? ఓన్లీ తెలంగాణ ఆంధ్రాల్లో మాత్రమే అయింది. మరి ఈ అయిందనే విషయం కొంతమంది 2017 అని మొన్నటిదాకా చెప్తుండే, 2020 అని కొంతమంది మాట్లాడతారు. అంటే జనాల్లోకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఈ అంశాన్ని తీసుకోలేకపోయింది ప్రభుత్వాలు అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు మారినాయి. సరే 2020 అంటే ఎప్పుడు? రీసెంట్గానే కదా. మరి అప్పుడు ఏ ప్రభుత్వం ఉండింది? ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది. సరే ఈ ప్రభుత్వం కనీసం ఈ చర్యలైనా చేపడుతున్నారు, జనాలకి కేసుల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కేసుల ద్వారా చెప్పడం అనేది సెకండరీ. అంటే సామ దాన భేద దండోపాయాలు అంటారు. ఫస్ట్ మామూలుగా చెప్తారు, తర్వాత కొంచెం గట్టిగా చెప్తారు. దానం అంటే మానేయండి అయ్యా, ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాం, ఇట్లాంటి ఏదో ఒకటి చెప్పాలి. అంటే కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, చాక్లెట్ ఇస్తా, చెయ్యదురా బాయ్ అని చెప్పి. భేదం అప్పటికి వినకపోతే భయపెట్టడం. నాకు తెలిసి ఇది 3వ స్టేజ్. భేదమే నడుస్తుంది, దండోపాయం రాలే ఇంకా. భేదం అంటే ఏంటి? కేసులు, ఎఫ్ఐఆర్లు, భయం జనాల్లో. దండోపాయం అంటే అరెస్టులు చేయడం. సో అంతవరకు వెళ్ళాలి. ఇంకా ప్రస్తుతానికి ఓన్లీ కేసుల వరకే ఉంది. కానీ మీరు డైరెక్ట్గా 3వ దానికి వచ్చారు, భేదం దగ్గరికి వచ్చారు. సామం ఎక్కడ పోయింది?
చెప్పాల్సిన బాధ్యత మీద సజ్జనార్ గారిదా, అన్వేష్ గారిదా, లేకపోతే రాధాకృష్ణదా, శేఖర్దా? ఎక్కడ మీరు చెప్పకుండా మీ మనసులో ఎక్కడో ఊహించుకొని రాసేసుకున్న ఒక చట్టాన్ని ప్రజలందరూ కూడా ఫాలో అవ్వాలని మీరు అనుకుంటే అది కరెక్టేనా? ఏదో ఒక చట్టం చేస్తాం, అది జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మందు తాగద్దు అని ఒక చట్టం చేయండి, అప్పుడు కూడా వాడు తాగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎందుకు అమ్మనిస్తున్నావు నువ్వు? అసలు నువ్వు అమ్మటం ఎందుకు? నువ్వు అసలు అమ్మకం ఆపేసి కదా. అదే అమ్మడమే ఆపేయండి. ఫస్ట్ అమ్మడం ఆపేయండి, తర్వాత దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు, కొనుక్కునేవాడు ఎక్కడ ఉంటాడు? సో బేసికల్లీ మెయిన్ పాయింట్ ఇదే. మీరు చెప్పలేదు జనాలకి, ఇవాళ వచ్చి సడన్గా కేసులు పెడుతున్నారు. మీరు చెప్పలేదు అనడానికి సాక్ష్యం ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్న కేసులు. సరే మీరు నేనో చేశారనుకున్నాం, రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న మనుషులు, వాళ్ళకే తెలియలేదు. వాళ్ళకి ఎంత లీగల్ టీం ఉంటుంది, లీగల్ టీం ఉంటుంది షూర్ గా. వాళ్ళు కూడా వాళ్ళకి ఓకే సార్ అని చెప్పుంటారు కదా. అలాంటి ఇప్పుడు నేను వెళ్ళి స్మగ్లింగ్ చేస్తాను అని చెప్పి అంటారు అనుకో ప్రకాష్ రాజ్, చేయనిస్తారా? ఎంత ఇదే, ఎందుకంటే చేయరు, తప్పుగా. కావాలంటే సినిమాల్లో విలన్ గా ఆయన చేయొచ్చేమో కానీ నిజ జీవితంలో చేయరు కదా అంత స్టేజ్ ఉన్న మనిషి, ఎందుకంటే దే నో ఇట్ ఈస్ ఇల్లీగల్. అవును కదా. అలాగే వాళ్ళకి అంత టీం ఉన్న వాళ్ళు కూడా ఇది తెలియక ప్రమోట్ చేశారు అంటే సరే, తెలిసి డబ్బుల కోసం కక్కుర్తి పడి చేశారు అని మనం అనొచ్చు. కానీ కళ్ళ ముందు ఇంతమంది లిస్ట్ కనబడుతున్నారు కదా, ఇవాళ రేపు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు అవ్వబోతున్నాడు. చూస్తున్నారా పేర్లు లిస్ట్? నాకు ఓకే, ఆఖరికి బాలయ్య బాబు పేరు కూడా వచ్చింది. బాలకృష్ణ గారికి సంబంధించి అదే మీతో మాట్లాడదాం అనుకున్నానంటే, నిన్న ఏదో న్యూస్ ఛానల్లో చూశాను, ఎవరైతే ఈ అన్స్టాపబుల్ కి సంబంధించి దగ్గరగా నేను ఆయన ఏంటి 80 లక్షల ఇదేంటి పోగొట్టుకున్నాను, దాంతో పట్టుకొచ్చి బయటకు వస్తుంది మాట్లాడుతున్న పరిస్థితి. బాలకృష్ణ గారు లేకపోతే ఇంక మొత్తం కూడా యాడ్ అయిపోయి ఇస్తారా? అదే అంటున్నా, అవ్వడం మంచిదే. బాలకృష్ణ కాకపోతే అందరూ 1,00,000 మందిని యాడ్ చేయండి. అప్పటికైనా ఈ ప్రభుత్వానికి లేకపోతే జడ్జి అయినా అడుగుతారు కనీసం, అయ్యా ఇంతమందికి ఒకటికి తెలియదు, ఇద్దరికి తెలియదు అంటే ఇంతమందికి తెలియదు అన్నా కూడా మీరు చెప్పలేదని అర్థం, మీ వైఫల్యం కదా. ప్రచారం చేయాల్సిన బాధ్యత అయితే కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఎవరన్నా వచ్చి జోదం తప్పు కదా, ఆ మాత్రం ఇంగితం లేదా? వేరే వాళ్ళ జీవితాలు పోతున్నాయని మీకు తెలియదా? ఎందుకు మీరు అలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు? రైట్, తాగుడు తప్పు కదా, తాగితే పోతారు కదా, ఎందుకు మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ మీరు ఎందుకు అడగరు? సిగరెట్లు తప్పు కదా, సిగరెట్లు తాగితే పోతారని తెలుసు కదా, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? సో బేసికల్లీ వాటిని లీగలైజ్ చేశారు కాబట్టి హక్కు ఉంది. ఏదైతే ఫస్ట్ నేను చెప్పానే, అరే నా డబ్బులు నీ తాగుతా తిరుగుతా నీదేంటి బాధ అని అడిగి వాడు ఉంటాడు కదా. ఓకే, వాడికి సమాధానం ఏంటంటే, ఇదిగోరా ఇది చట్టం, నువ్వు చేస్తే పోతావు అని చెప్పడానికి ఒక చట్టం ఉండాలి. ఆ చట్టాన్ని వాడికి చుట్టంలాగా పరిచయం చేయాలి మనం. ఓకే, ఒకటి శేఖర్ మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ తెలంగాణలో దగ్గరగా ఈ యాప్స్ వల్ల 1000 మంది దాకా చనిపోయారని చెప్పి కూడా ఏదో నేను పేపర్లోనూ వాటిలోనూ చూసినాను. కానీ నాకు ఒకటే బాధ, అసలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం కేసులు ఎందుకు పెట్టలేదు, కేసుల దాకా ఎందుకు తీసుకెళ్లలేదు అంటే చెప్తే పరువు పోద్దన్నా, లేకపోతే వేరే ఒకటి ఇంత అప్పులు అయ్యి చనిపోయామని చెప్పి ఏదో నేను న్యూస్కి సంబంధించిన ఒక ఛానల్లో కూడా చూశాను, నేను ఇంత ఇలా బెట్టింగ్ ఆడాను ఎట్లా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. కేసులు పెట్టకపోవటం వల్లే ఎవరైతే ప్రభుత్వాలు పట్టించుకోలేదంటారా, లేకపోతే అందరు వెళ్ళి 100 కేసులు లేకపోతే ఒక 1000 కేసులు నమోదైన తెలుగు రాష్ట్రాల మొత్తంలో మేబీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోదంటారా? ఒకడు ఉన్నాడు, వాడు డ్రగ్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాడు, పాపం 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 డ్రగ్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాడు. సడన్ గా ఒక రోజు పోలీసులు వాడిని పట్టుకున్నారు, పట్టుకొని జైల్లో పెట్టేశారు. వాడి కుటుంబం పరిస్థితి ఏంటి? వాడే ఆధారం, పాపం డ్రగ్స్ అమ్మి సంపాదించి వాడికి అన్ని వాడికి పోషిస్తున్నాడు. వాడు డ్రగ్స్ అమ్మడం వల్ల వాడు గోవాలో 500 కొని ఇక్కడ 3000కో 6000కో అమ్ముతున్నాడు వాడు. అలా అమ్మి పాపం డబ్బులు సంపాదించుకొని పాపం కుటుంబాన్ని పోషించుకున్నాడు పాపం పాపం. ఓకే, వాడిని పట్టేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? సరే, వాడిని పట్టుకునే క్రమంలో, వాడు పోలీసు నుంచి తప్పించుకునే క్రమంలో వాడు ఎక్కడి నుంచి దూకి చచ్చిపోయాడు పాపం. ఓకే, ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి, కుటుంబం వెళ్ళి పోలీసుల మీద కేసు పెట్టాలా వద్దా? అలా అడిగే అంటే ఇప్పుడు మీరు చేసిన దేశభక్తే, వ్యవసాయమా,
లేకపోతే ఏంటి వీడు చేసింది? గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్, జూదం ఆడి డబ్బులు పోగొట్టుకొని వాడిని పాపం ఎట్లా అంటావు నువ్వు? పాపం అనొచ్చు ఎవరిని? తెలిసి యాక్సిడెంట్, తెలియక చేసేవాడు. అవును, ఏదైనా జరిగో లేకపోతే తెలిసి తెలియకో. తెలిసి తెలియక, అది కూడా తెలిసి తెలియకని ఎప్పుడు అనుకోవచ్చు మనం? ఒక 18 ఏళ్ళ లోపడో 20 ఏళ్ళ లోపడో వాడు సరే వెళ్ళాడు అంటే వాడిని తిట్టిరే ఇట్లా కాదురా అని చెప్పడానికి. అరే 80 లక్షలు 70 లక్షలు 50 లక్షలు టీచర్లు ఉన్నారు దీంట్లో అంటే ఏం కాడరా మీకు? అసలు గ్యాంబ్లింగ్ యాప్స్ చేసి ఆ కుర్రాడు ఆయన ఎవరో పోలీస్ అంటండి. పాపం ఒకతను దొంగతనం చేసుకుని బతుకుతున్నాడు. ఒక ఆయన పోలీస్ అంట. నేను అసలు ఆ పోలీస్ ఆయనకి ఎలాగ బుద్ధి జ్ఞానం లేదో నాకు అర్థం కాలే. డిపార్ట్మెంట్ లో ఉండి ఎప్పుడన్నా తప్పు చేస్తే బుద్ధి జ్ఞానం అనకు, వాళ్ళకి వస్తాయని ఆశ దురాశ. తప్పు రైట్ నేను అనట్లా. నా డబ్బులు నేను తాగుతా, నేను తిరుగుతా, నేను ఏదైనా చేసుకుంటా. కానీ నన్ను అడగడానికి నువ్వెవడు అని అడిగావు కదా. మరి ఈ రోజులు పోయినప్పుడు అయ్యో నాకు న్యాయం చేయండి అడగడానికి వస్తావే. అప్పుడు అరే ఆ రోజు నీకు చెప్పాను కదరా, ఏం చేసావు, ఏమన్నావు నువ్వు? నా డబ్బులు నేను నా ఇష్టం వచ్చి చేసుకుంటా, అడగడానికి నువ్వెవరు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు అడుక్కుంటున్నావు వచ్చి? అదే నేను అడిగేది. నువ్వు ఎలా అడుగుతావు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు? నువ్వు చేసింది ఏంటి? దరిద్ర పని. సరే అది నిన్ను నాశనం చేస్తుంది, నీ ఫ్యామిలీ నాశనం చేస్తుంది. ఏదో మంచిగా ఒక విషయం చెప్పా, వినలా. ఇవాళ వచ్చి నాకు వాడి వల్ల అన్యాయం జరిగింది, వీడి వల్ల అన్యాయం జరిగిందంటే చెప్పాను కదా ఆ రోజు జోదం ఆడదని. నా డబ్బు నా ఇష్టం అన్నావు, పోతే మాత్రం వాడి వల్ల వీడి వల్ల అంటావా? ఒకటే శేఖర్, నాకు ఒకటే డౌట్. నేను కామన్ గా జనాల్లో ఉన్న క్వశ్చన్లే నేను అడుగుతాను. 25 మంది మీద ఎఫ్ఐఆర్ రాశారు. నిజంగా ఈరోజు టేస్టీ తేజానో లేకపోతే రీతు చౌదరినో లేకపోతే ఎవరైతే వేరే వాళ్ళని పిలిచినట్టుగా రాణా దగ్గుపాటిని, ప్రకాష్ రాజ్ని, మంచు లక్ష్మిని వీళ్ళందరినీ పోలీసులు పిలిపించి మాట్లాడతారా? అంత సాహసం చేయిస్తారా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నిజంగా ఏం చెప్తారు? చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ దీనికి కొన్ని లీగల్ సిస్టమ్స్ అడ్డం రావచ్చు. మీకు చెప్పాలనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాగే డ్రగ్స్ విషయంలో పెద్ద పెద్ద వాళ్ళని కూడా మొత్తం అందరూ చేశారు. అయితే దానికి ఉన్న చట్టాలు వేరు, ఎన్డీపీఎస్, దీనికి ఉన్న చట్టం వేరు, ఇక్కడ పెట్టిన సెక్షన్స్ వేరు. మరి దీంట్లో ఇప్పుడు ఈ ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో 318 చీటింగ్ ఉంది కదా, అది 3 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న దీంట్లో ఎవరైనా సరే, ఇప్పుడు శ్యామల గారు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకుంటారు. చిన్న విషయం కాబట్టి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ అంటే అది కూడా యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ చేయడానికి కూడా లేదు అని. సో ఇప్పటిదాకా పోలీసులకి ఏదైనా సరే కాస్త క్లూలో ఇన్ఫర్మేషన్ లో వచ్చినాయి అంటే అది కేవలం ఒక టేస్టీ తేజ, ఒక విష్ణుప్రియ, ఒక రీతు చౌదరి వల్ల మాత్రమే వచ్చాయి తప్ప ఎప్పుడైతే ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అప్ అయిపోయి అందరూ కూడా అమ్మో మాకు ఏదో అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. బేసికల్లీ ఈ సెక్షన్కి ఏంటి? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలి. పిలిచామా, ఎంక్వైరీ చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేయాలి. పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. సరే ఇది మీ కేసు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఓకే డన్, నేను పిలిచినప్పుడు మీరు సహకరిస్తారని చెప్పి సంతకం పెట్టండి, అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఆ టైప్ ఆఫ్ కేసు ఇది. ఇప్పుడు దీన్ని రకరకాల అంటే పెద్దగా మీడియా ఛానల్స్ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల అంటే వాళ్ళ మీద కొంత ప్రెషర్ పెరుగుతుంది పోలీసుల మీద. అంటే మీరు వాళ్ళకు ఒక రకంగా వీళ్ళకి ఒక రకంగా చేస్తారా? ఇప్పుడు అందరూ అంతే కదా, అదే మాట్లాడుతున్నారు. మీరు అన్నారు కదా టేస్ట్ తేజ ఏం చేశారు, ఇప్పుడు రాణా వాళ్ళని చేయలేదు, పిలవాలి కదా కూడా. అంటే టేస్టీ తేజ తన పోలీసులకి సహకరించాలని తన పొరపాటుని చెప్పుకుని డైరెక్ట్ గా వచ్చి చేశాడు. అది మనం అప్రిషియేట్ చేయకపోగా ఇలా వచ్చిన వాళ్ళు మనం అందరం ఏం చేస్తున్నాం, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు అని చెప్పి పొడిచి చేసినప్పుడు ఆ మాత్రమే నేను ఎందుకు కనిపించుకోవాలి? స్టేషన్కి వచ్చి లేకపోతే పోలీసులకి సహకరించిన నేను ఎక్కడికి పారిపోలేదు కదా, డైరెక్ట్ గా వచ్చి కూర్చొని ఇంత సహకరించిన తర్వాత కూడా మీరు ఇట్లా చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? రేపు నన్ను కూడా ఇట్లాగే వస్తే ఆ కెమెరాలో చూపించి ఇదుగు దొంగ వచ్చాడు, పోతున్నాడు అని చెప్పినప్పుడు సరే అలా చూపిస్తారయ్యా, దొంగలుగానే చూపిస్తారు అన్నాను అనుకో. అంటే అది కూడా అనేవాళ్ళు లేకపోలేరు, కానీ అలా అంటారనే భయంతో చాలా మంది బెయిల్స్ యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు అలా అంటారనే భయంతో నేను చెప్తున్నా. యాక్చువల్గా ఆ రోజు నా ఎంట్రీ ఎందుకో జరిగింది అక్కడ. ఇప్పుడు సేమ్ అదే అడుగుతున్నారు. ఎందుకు అంటే చాలా మంది ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగారు. అంటే మీడియా వాళ్ళు కూడా ఎక్కడ ఎవరినే అడగాలో వాళ్ళు ఏంటి మీ పబ్లిసిటీ కావాలా ఇట్లాగేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటే ఏం చెప్తారు మీరు?
కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అడిగిన అదే ఛానల్లో డిబేట్కి వచ్చి నాకు టైం లేదయ్యా నేను వెళ్ళాలి అంటే కూర్చోబెట్టి ఇంకా నా వల్ల కాదని నేను వెళ్ళిపోతే శేఖర్ భాష ఆన్సర్ చెప్తుంటేనే ఇది అడుగుతారు, వెళ్ళిపోతుంటేనే అలా వేస్తారు. ఎలాగైనా మార్చొచ్చు మాట. అసలు నేను అందుకే చెప్పాను. ఓకే, మీ ఎంట్రీ ఎందుకు వచ్చింది అంటే హఠాత్తుగా జనాల్లో అదే శేఖర్ వెళ్ళాడు అక్కడికి. పాయింట్ ఏంటంటే అక్కడ ఇలా ఇంతమంది మీడియా ఉన్నప్పుడు ఇలా వేస్తున్నారనే భయం కొద్దీ సెలబ్రిటీలు రావడానికి చేశారు. అందరు సెలబ్రిటీల సంగతి నాకు తెలియదు. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ కావడంతో నేను వాళ్ళ తరఫున సార్ వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళడానికి కూడా దగ్గరలోనే ఉన్నారు. యాక్చువల్గా ఏదో పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరలో పంజగుట్ట ఇక్కడ ఉంటే అమీర్పేటలో ఉన్నారు వాళ్ళు. మొత్తం కెమెరాలు మొత్తం అక్కడ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు ఏంటన్న పరిస్థితి చేస్తారా అనుకున్నప్పుడు సరే నేను వెళ్ళి ఒకసారి మీడియాతో మాట్లాడడానికి వెళ్ళా. నేను పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి సార్ ఇది పరిస్థితి, ఇంత మీడియా ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే మార్గం ఏమన్నా ఉందా, వాళ్ళని మీరు చేసుకోండి, వాళ్ళు సహకరిస్తారు, కానీ ఆ మీడియా ముందు పడకుండా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఏంటి పరిస్థితి అని అడగడానికి వెళ్ళా. ఆయనతో మాట్లాడడానికి మాత్రం వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కూడా నా కోసం లేరు, మీడియా అంతా కూడా వీళ్ళు తేజ ఎప్పుడు వస్తాడు, విష్ణుప్రియ ఎప్పుడు వస్తాడని కాసుకున్నాను. నేను నా మానాన్ని నేను మాడిపోయిన పెసరట్టు తినడానికి పోతుంటే వీళ్ళు అక్కడికి వచ్చి చెప్పండి అన్నప్పుడు సరే నేనేం చెప్పానంటే అసలు నేను లోపలికి వెళ్ళి మాట్లాడి నేను వచ్చి చెప్తాను, అప్పటిదాకా వచ్చిన తర్వాత మాట్లాడతాను. వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ ఫోన్ చేస్తుంటే కొంతమంది వాళ్ళు సార్ రాత్రి 10-12 ఉంటాం సార్, నేను తీసుకొని వెళ్తాం సార్. వాళ్ళు ఎందుకు రావడానికి నేను చెప్పానండి, వాళ్ళు రావడానికి చేస్తున్నారండి, మీరు ఇలా ఉంటే అసలు మాకు ఎంక్వైరీ కూడా ముందుకు జరగదు, వెళ్ళొచ్చు కదా అన్న టైంలో కూడా వాళ్ళు మేము వెళ్ళాం సార్ అనే టైంలో ఉన్న టైంలో ఇంకా సరే ఇంకేం చేస్తాం సార్, సరే అండి 2-3 రోజులు ఏదో ఇది కాస్త చల్లబడ్డాక తీసుకొస్తాము, వచ్చి కలుస్తాము అని చెప్పానండి. ఓకే సరే అన్నారు. తర్వాత నేను అదే విషయం కిందకు వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత అది జరిగింది. బేసికలీ ఎందుకంటే మేము పారిపోవడానికి కాదు కదా, అక్కడికి వెళ్ళి సహకరించడానికి వెళ్ళాం కదా. ఇక్కడ అడ్డంకిగా ఉన్నది వీళ్ళంటే యాక్చువల్లీ వీళ్ళ భయము అండ్ వీళ్ళు. సో అలా చెప్పిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత రాత్రి ఇప్పుడు తేజ మళ్ళీ రేపు కూడా వచ్చేస్తారేమో పొద్దున్న, అది ఇప్పుడే చేసేసుకుంటూ పోలా అని చెప్పి రాత్రి వచ్చేసి వెళ్ళాడు. సో నేనేదో వాళ్ళ తరపున వకాల తప్పు చేసుకుని బెట్టింగ్లు మొత్తం నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా, నేను యాక్చువల్గా వాళ్ళకి పోలీసులకు సహకరిద్దామనే కదా మేము వెళ్ళింది. అవును, వాళ్ళకి చెప్పడానికి. అది ఇకపోతే సరే అయ్యింది. ఇప్పుడు తేజ అయింది, విష్ణుప్రియ, రీతు వీళ్ళందరూ. కాకపోతే 11 గంటల పాటు నాకు అంటే ఇదేమన్నా 100 కోట్ల బ్లాక్ మనీ దొరికేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసేసి వాళ్ళందరూ కూర్చొని చూసేస్తుంటారు. ఆ రేంజ్ లో బయట మీడియాలో ప్రచారం జరుగుతుంది, ఈడీ వచ్చేసింది, వాళ్ళు వచ్చేసారు, అది ఇదని చెప్తుంటే నేను అనుకున్నా ఈ కేసు 380 41 బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు కదా, ఇంత హడావిడి ఎందుకు జరుగుతుంది, కొంపదీసి అరెస్ట్ చేస్తే రేపు నా పరిస్థితి ఏమవుతుంది, నేను వీళ్ళకి ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. నేనే చెప్పి అసలు ఈ కేసులో ఆ సెక్షన్ చూసి దానికి 41 బెయిల్ ఇస్తారు, ఇప్పుడు దీనికి అంత హడావిడి ఉండదు అంటే ఈ బయట మీడియాలో వస్తున్న హైప్ చూసి నాకు భయం వేసింది. ఒక సెకండ్ నీకే భయం వేసింది, అరెస్ట్ చేసేస్తారా ఇప్పుడు నన్ను, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ అని చెప్పి అనుకుంటారు కదా. నేను పక్కుంటే సరే మొత్తానికి పాపం రాత్రి ఏదో ఎప్పుడో అమ్మాయి అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాను, మాహిష్మతి పీల్చుకున్నాను. ఓకే, ఒకటి శేఖర్, ఎందుకంటే నేను ఒకటే జనంగాని మిగతా వాళ్ళు 3 పిలిచారు, 11 మందికి నోటీసులని 3 పిలిచారు. ఫస్ట్ దానికి సంబంధించి ఎవరైతే హర్ష సాయి కాదు 3 కాదు అందరినీ పిలిచుంటారు అంటే అందరికి నోటీసులు వెళ్ళినాయి, అంటే అందరికి నోటీసులు వెళ్ళినాయి. కానీ వచ్చింది ఎవరు అంటే నేను ధైర్యం చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు, అది కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది దాన్ని మీరు అంటే ఇమ్రాన్ ఖాన్ అప్రిషియేట్ చేయాలి. ఇమ్రాన్ ఉన్నాడు దుబాయ్ పారిపోయాడని చెప్తున్నారు, భయ్యా సన్నీ యాదవ్ కనపడతలేదు, ఇమ్రాన్ నేనేం రాను, ఇది తమిళ వేసుకుంటారు, ఇమ్రాన్ నేను రానా. దాంతో పాటు మిగతా వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు, వీళ్ళెందుకు రాలేదు, దుబాయ్ వెళ్ళిపోయారు అనేది వదంతి కావచ్చు, నిజం కావచ్చు. హర్షసాయికి సంబంధించి ఎవరైతే ఉన్నారు ఇంకోటి కూడా శేఖర్, వాళ్ళు ఎందుకు రాలేదు అని మీరు అనుకుంటున్నారండి, ఏం చెప్తారు? ఒకసారి సరే టేస్టీ తేజ అయిన తర్వాత 41 బెయిల్ వచ్చేస్తుంది అనే ఒక మైండ్ సెట్ తో ఉన్నప్పుడు విష్ణుప్రియ రీతు కూడా వచ్చారు.
వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ గుండె గతుక్కుమన్నంత పని అయింది. అమ్మో అరెస్ట్ చేసేస్తారేమో అనే రేంజ్ లో అంత చూసిన తర్వాత సరే వీళ్ళు అంత చిన్న చిన్న చేపలు తింటారు, దీంట్లో పెద్ద చేపలు ఆల్రెడీ ఉన్నాయి కదా, వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పెద్దవాళ్ళకి అరెస్ట్ గ్యారంటీ అనే విషయం నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే వద్దురాబాయ్ మనం రిస్కులు తీసుకోక మనం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందాం. ఇప్పుడు ఏమైంది, టక్క కేసు ఎఫ్ఐఆర్ పెట్టిన 2 రోజుకే కథ ఇంత నడిచింది. ఎప్పుడైతే ఇటువంటి ఇంప్రెషన్ బయటకు వెళ్ళిందో మిగతా వాళ్ళు రావడం కష్టమైపోయింది. అది ఎందుకు అనేది కూడా ఒకటి. ఎందుకు అంటే అదే వచ్చిన వాళ్ళని కూడా మీరు పొడిచి చేస్తే మిగతా వాళ్ళు బీసుకొని ఉంటారు, మిగతా వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. పోలీసులు ఉన్నారు కదా అరెస్ట్ చేసి ఈడ్చుకొని తీసుకురావచ్చు కదా అనొచ్చు. ఓకే, అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద లీగల్ సిస్టమ్స్ ఉంటాయి, దానికి వాళ్ళు బెయిల్స్ గిల్స్ తెచ్చుకుంటారు, ఆపుతారు, ఇవన్నీ ఉంటాయి. ఓకే.